మీరు మట్టే కదా అని సీపుగా చూడవచ్చు, కానీ ఇవాళ మట్టి బంగారంతో సమానం. నేను 10 అడుగులు ఎత్తుకుంటే 20 లక్షలు ఇస్తారండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక లారీ వచ్చి 2500 3000 ఒక లారీ వచ్చి. పాములు పుట్టండి, పాములు పుట్టండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు నేను చూపించిన పొలాలన్నీ కూడా కౌలుకి చేసినవి మీకు చూపించామండి. మా సొంత పొలం మీకు ఎప్పుడు చూపించలేదు. మామిడి తోట, జీడిమాడి తోట. మా పొలం ఎలా ఉంటుందో మా సొంత పొలం మీకు చూపిస్తాం, ఒకసారి చూడండి. మీరు చూసి కామెంట్ చేయండి. ఇదేనండి మా పొలం. ఈ రెండు కూడా బంగారుపల్లి చెట్లే. ఇప్పుడు పూత వస్తున్నాయి. ఇది కూడా బంగారుపల్లి చెట్లే. ఈ కాళ్ళు అంటే ఎక్కితే సరిగా కాయవండి. 2 ఎకరాలు, 2 ఎకరాలు. అక్కడి నుంచి ఆ చివరికి 2 ఎకరాలు. ఇది సోనరకాయలు, పచ్చడికాయలు. సుతల్ని ఎర్రగా ఉంటది కాయ, పై అంతా పచ్చగా ఉండి మొదల ముసుక్కడ ఎర్రగా ఉంటది ఈ కాయ. చెట్టు బత్త కాదు, జీడిమాడి చెట్టు, ఎర్ర జీడిమాడి చెట్టు. ఇది ఎర్రకాయలు. అయ్యి బాబోయ్, ఇది ఒక చెట్టే బత్త కాయలు కాదు, జీడెక్కడం బత్త అవుతుంది. ప్రత్యేకించి దీని విలువ 12,000. ఈ చెట్టు విలువ 12,000 సంవత్సరానికి. ఇది ఒక చెట్టు అంత బాగా కాదు. ఇవన్నీ మొన్న దున్నిచ్చాం, లేకపోతే ఇంకా చిరాగ్గా ఉందిను. ఈ చెట్టు అయితే పెద్ద రసాలు. ఇది పెద్ద రసాలండి. ఇది మంది బంగారుపల్లె. ఇది కొత్తగా కాతుంది, ఈ సంవత్సరం ఏం కాయలో తెలుస్తుంది. ఇదైతే వీరుడు కాసిందండి కొత్తపల్లి కొబ్బరి, పచ్చడికి నెంబర్ 1. ఇంకా అందులో తిరుగుండ చూడండి. ఇది కొత్తపల్లి కొబ్బరి. నిరుడు ఈ కాయలే పట్టాం. నేను, మా తమ్ముడు, మా చెల్లి కూడా ఈ కాయలే పట్టాం. ఇది కొత్తపల్లి కొబ్బరి, చాలా బాగా కాదు. మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ మట్టి మీరు అనుకుంటారా మట్టే కదా అనుకుంటారు. ఆ మట్టికున్న విలువేంటో మీకు చెప్తాను. షాక్ అయిపోతారు అందరూ. ఆ మట్టికున్న విలువేంటో చెప్తాను, రాయండి. అక్కడికి రాయండి. ఆ పక్క ఈ పక్క కూడా మట్టి ఎత్తేసారు. ఇదిగోండి, ఈ పక్క ఎత్తేసారు మట్టి. ఈ పక్క మట్టి ఎత్తేసారు, ఆ పక్క కూడా మట్టి ఎత్తేసారు. అక్కడ చెప్తాను రాండి. ఆ మట్టికున్న విలువేంటో అన్నది చెప్తాను రాండి. ఇదిగోండి, ఇది ఇప్పుడే దిగుతుంది. చాలా బాగా కత్తి చెట్టు. ఇది ఎర్రకాయల చెట్టు, జీడిమాడి చెట్టు. కాయలు ఇలా గింజలు దిగినప్పుడు ఇలా ఉంటుంది. ఈ జీడి గింజల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పుడు
పొలాలు ఈ పంట అయిపోయాక పొలాలు వదిలేసేవారండి. మేము పరగలకు వెళ్ళేవాళ్ళు. ఆ పరగలకు వెళ్ళినప్పుడు మంచిలు ఇప్పుడంటే బోర్లు వేసారు, కానీ అప్పుడు 20-25 సంవత్సరాల క్రితం బోర్లు వేయలేదండి. అప్పుడు ఈ కాయలు గింజ తీసేసి ఆ కాయలు పిండుకుని మంచిల కింద తాగేవాళ్ళు. ఇది బహుశా సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. జీడి మామిడికాయలకి మంచి విలువ ఉందండి. చాలామంది పాడైరీట్లని సిటీలో కొనుక్కుంటారండి. జీడి మామిడికాయలు కోసుకుని ఉప్పు కారం పెట్టుకుని తింటే అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆ టేస్ట్ అయ్యో బాబోయ్, అసలు నూరు ఊరిపోతాయండి. ఇప్పుడు ప్రతి హోటల్లో ప్రతి చోట పెళ్ళిళ్ళకి కానీ ఇంకోటి కానీ అన్నిటికి జీడిపప్పు వాడుతున్నారంటే ఈ జీడిపప్పే. మేమైతే జీడిపప్పు అంటామండి. సిటీలో అయితే కాజు కర్రీ, కాజు కర్రీ, ఇలాగ ఏదో పన్నీర్ కర్రీ ఇలా అంటారు కదా, అలాగా కాజు కర్రీ అంటారు. మరి ఈ గింజలే సిటీల్లోకి వస్తాయి, అన్ని చోట్లకి వెళ్తాయండి. మీకు మట్టి గురించి కొన్ని ఆసక్తి సన్నివేశాలు మీకు చెప్తాను. ఒకసారి ఆ మట్టి చూపించి అది చెప్తాను రాండి ఒకసారి. బాగా కదా ఈ కూలింగ్. ఆ మట్టి విలువ మీకు తెలిస్తే ఫీజులు ఎగిరిపోతాయి మీ. మట్టి మీరు మట్టే కదా అని చీప్గా చూడవచ్చు. ఆ మట్టికి ఎంత వాల్యూ ఉందో, అది ఎంత డిమాండో మీకు చూపించి మీకు ఈ వీడియోలో చెప్తాను రాండి, చూద్దరు. కానీ ఇగో వాటర్ తాగు. రండి చూడండి రమేష్, ఒకసారి ఇలా వచ్చేలా చూపించు. ఇది ఎంచి నుంచి 15 అడుగులు కింద నుంచి ఎక్కడికి. ఇది 1 ఎకరం మట్టి అమ్మితే 20 లక్షలు వస్తాయండి. ఇప్పుడు నువ్వేమన్నా? మీరు మట్టే కదా అని సీపుగా చూడవచ్చు, కానీ ఇవాళ మట్టి బంగారంతో సమానం. ఎందుకంటే 10 అడుగులు ఎకరం చేలో 10 అడుగులు ఎత్తుకుంటే 20 లక్షలు ఇస్తారండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అదే 2 ఎకరాలు ఎత్తుకున్నాం అనుకోండి 40 లక్షలు ఇస్తారు. 2 ఎకరాలు మట్టి ఎత్తితే. మట్టికి ఎంత విలువ ఉందండి. కానీ ఇంకొకటి చెప్తున్నానండి, మట్టి ఎత్తేసిన భూమికి విలువ ఉండదు. కింద గొయ్యిలాగా ఉంటుంది, లోయలాగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మా పొలం ఉంది, ఎంత నీట్గా నిండుగా ఉంది. ఆ నిండు మట్టి ఎత్తిన దానికి రాదు. మరి దేని విలువ దానిదే. పిండి కోల్దే రొట్టె అంటారు చూడండి. అలాగా మట్టి గురించి మీకు చెప్పాను కదా, మట్టికి అంత విలువ ఉందండి. ఒక లారీ వచ్చి 2500, 3000 ఒక లారీ వచ్చి. ఎర్రమట్టి అండి, అంతకని అంత డిమాండ్. ఈ మట్టితో మొక్కలు వేసామనుకోండి చాలా బాగా పెరుగుతాయి, అంతగానే అంత రేట్ అనమాట అండి ఈ మట్టికి. సపోజ్ రాజమండ్రి అవతల కడుపులంక, మండపేట, బుర్లంక ఇలా లంకలు ఉంటాయండి. అక్కడ మొక్కల్లో ఈ మట్టే వేస్తారు. అందుకని అక్కడ వాళ్ళందరూ వచ్చి ఈ మట్టి కొనుక్కొని పట్టుకెళ్తారండి. అందుకే ఈ మట్టికి అంత విలువ ఉంది. కాబట్టి మట్టిని ఎప్పుడు సీపుగా చూడొద్దు, తీయొద్దండి. అక్షరాల 1 ఎకరం ఎత్తితే 20 లక్షలు, 2 ఎకరాలు ఎత్తితే 40 లక్షలు సరిపోతాయి. కానీ పొలానికి విలువ ఉండదు, మట్టికి అంత డిమాండ్ అండి. మట్టిని ఎప్పుడు సీపుగా చూడొద్దు. అందుకే మీకు ఉదాహరణ, ఆ పక్క ఈ పక్క కూడా ఎత్తేసారు, మేము ఎత్తించలేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ఆపుకున్నాం. ఎన్ని కష్టాలైనా పడతాం తప్ప మేము మట్టి కట్టి ఎత్తించుకోం. అందులో వచ్చిన పొలంలో ఆదాయం వచ్చిన చక్కగా తినుకుంటా ఏదో వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతాం తప్ప మట్టికి ఎత్తించాం. ఇంకొకటి ఏంటంటేనండి, ఆ మట్టి విలువ ఒక రైతుగా మాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాం. ఎవరో తప్పుగా అర్థం చేసుకుని కామెంట్లు పెట్టొద్దండి. మీరు కూడా అమ్మేసుకోవచ్చు కదా, మీరు కూడా చేయొచ్చు కదా, డబ్బులు వస్తున్నాయి అని కొంతమంది ఈ వీడియో చూసా కామెంట్లు పెడతారు. కానీ అమ్మేసుకోవచ్చండి. కానీ మట్టి ఎత్తితే మళ్ళీ ఆ మట్టి అందులో పూడ్చాలంటే 40 లక్షలు అవుద్ది. అది ఆలోచిస్తుంది ఫస్ట్. మళ్ళీ మనం తెచ్చుకోవడం ఏంటి? పాములు పుట్టండి, పాములు పుట్టండి. పాములు పుట్ట ఇన్ని పాములు ఉంటాయి. ఏమోనండి,
ఇది పాముల పుట్ట కాదు, చీమల పుట్ట. కానీ చీమల పుట్ట అని ఇలా వదిలేసామనుకో, రేపు పొద్దున్న ఇప్పుడు ఎంతే ఉందో పుట్ట అంత అవుద్ది. అందుకని దీన్ని ఏం చేయాలంటే, మొక్క చిన్నప్పుడు ఇరిచేస్తామంటాం చూడు, అలాగా ఇప్పుడే పొడిచేయాలి. ఇలాగా సపోజ్ ఏదైనా పాము ఉందనుకో, పాముని కొట్టుకొని చూస్తానంటే పాము దగ్గరికి రాదంట. అమ్మో, అది చిన్నది కాబట్టి పొడిచేసాను. అదే పెద్దదనుకో, అయ్యి పొడు. దీనికి ఒక కుక్కలేని కావాలి, ఒక గుణపం కావాలి, ఏముండవు. ఎలాగుంది ఇప్పుడు? ఏదైనా చేస్తేనే. ఇప్పుడు దీన్ని తీసేసాం, ఇంకా ఇది రాదు. ఇంకా అది చూసారు కదా. ఇప్పుడు ఇది చీమల పుట్ట, రేపొద్దని పెద్దదైంది అనుకోని పాముల పుట్ట అవుద్ది. అందుకని ఫస్టే పొడిచేసాను ఇది. ఇప్పుడు ఇంకా మనకు భయం ఉండదు. మెయిన్ ఏంటంటే ఇందులో పాములు ఉంటాయి లేకపోతే చీమలు ఉంటాయి అన్న భయం ఉండదు. కొన్ని రోజులు పోతే పాములు వస్తాయి కదండి ఇందులోకి. ఒకవేళ ఇప్పుడు కాదు ఉంటే అప్పుడు గుణపం తెచ్చి పొడిచేస్తాను. మరి పొలం అంటే పొలం శుభ్రం చేసుకోవాలి, చక్కగా సాగు చేసుకోవాలి. లేదండి పొలాల్లో పుట్టలు కూడా ఇలా ఉంటాయి. ఉన్నప్పుడు చిన్నప్పుడే మేము అలా పొడిచేస్తాం. పొడిచేసి నీట్గా దున్నేస్తాం. ఇదైతే పెద్ద రసాల చెట్టు అండి. ఇప్పుడు నువ్వేమన్నా? ఇదైతే పెద్ద రసాల చెట్టు అండి. ఇది ఇప్పుడు వస్తుంది పూత. పెద్ద రసాల చెట్టు ఇదైతే దీని గింజ ఇంతంతలా ఉంటుంది. దీని జీడి పెద్ద గింజలు, పెద్ద గింజలు ఇవి. దీని జీడిమడికాయలు పసువుగా పొడవుగా ఉంటాయి, లావుగా బాగుంటాయి. ఇంకా అదైతే కలెక్టర్ చెట్టు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. టేకు చెట్టు అండి. అది టేకు చెట్టు. టేకు చెట్టు అంటే మంచాలని. ఇది టేకు చెట్టు అంటున్నాం కదండి. టేకు చెట్టు అంటే దాంతో టేకు మంచాలు, టేకు కుర్చీలు అన్నీ కూడా చేస్తారు. మీకు టేకు చెట్టు అంటే తెలియదు కదండి. అందుకని ఇదిగో దీని ఆకులు పెద్దగా ఉంటాయి. ఇదిగో చూడండి, చూడండి టేకు ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది టేకు చెట్టు ఆకులు ఇలా ఉంటాయి. ఈ కిందటి పోనీ ఇలాంటి చాలా ఎండిపోయి పెద్దగా ఉంటాయి, ఎలాడుగా. ఇదిగోండి డబల్ కట్ట మంచం కూడా చేసుకోవచ్చు. ఏంటంటే పెద్దగా ఉంటాయి ఆకులు. ఇంకొక సంవత్సరం ఉంటే ఇది డబల్ కట్ట మంచం చేసుకోవచ్చు. ఈ టేకుతో షాప్కి వెళ్ళింది. ఈ కమ్ములు కోయించుకుని మిషన్ మీద చక్కగా నునుపు చేయించుకుంటే టేకు మంచం చాలా బాగుంటుందండి. సొంతంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, హోటల్లో బిర్యానీకి మన ఇంటికాడ సొంతంగా చేసుకున్న బిర్యానీకి తేడా ఉంటుందండి. ఖర్చులన్నీ మసాలా ఖర్చులు అన్నీ తగ్గించుకుని ఎలా అయితే చేసుకుంటాం ఇంటికాడ సొంతంగా టేకు మంచం చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది. కొట్లో కొన్న మంచం వేరండి, సొంతంగా చేయించుకున్న మంచం వేరు. మనకు నమ్మకం ఉంటుంది అన్నమాట అండి. టేకు మంచం అదండి. కోళ్ళు కానించి అన్ని టేకాట్లతో చేయించుకుంటే తేలిగ్గా ఉంటుందండి. మంచం గట్టిగా ఉంటుంది, చాలా కాలం మన్నుతుంది అనమాట అండి టేకు. ఈ చెట్టు అయితే పెద్ద ఎక్కడ దొరకదండి. ఐదర్ సాయిబులు. ఇప్పుడు నువ్వేమన్నా? ఈ చెట్టు ఐదర్ సాయిబులు అండి. పచ్చడి కదిలిపోద్ది. నూటికో కోటికో ఒకటి ఉంటుంది. ఇది ఐదర్ సాయిబుల చెట్టు. ఇది కూడా పచ్చడికి చాలా బాగుంటుంది. పచ్చడికే బాగుంటుంది, అలాగని పండుకి కూడా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. పళ్ళుకి ఇదిని కొత్తపల్లి కొబ్బరి బాగుంటుంది. ఇంక ఇదేనండి, ఆ పుంతకాడ నుంచి ఈ కంచి వరకు ఆ పుంత సరహద్దు, పుంతకాడ నుంచి కంచి సరహద్దు అండి. ఇది మాది 2 ఎకరాలు. ఇవ్వండి, ఇక్కడ అన్ని జీడివాడి చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉంటాయి. ఇవ్వండి, ఇది బంగిరిపల్లి. ఇది ఏదో కానీ రౌండ్గా ఉంటుందండి దీని కాయ.
ఇదంతా మొత్తం చాలా చిరాగ్గా ఉండేది. ఇదంతా మొత్తం శుభ్రం చేసి దీని కాయ వేరే అనమాట అండి. ఇదిగో చూసారు కదండి, దీనిది బొండంకాయ ఏదో బొండం, అంటారండి. బొండంకాయ అంటారు. రౌండ్గా ఉంటుంది దీని కాయ. నల్లబండం అంటారు. ఇంతంత లావుంటాయి, ఇంతంత లావుంటాయి నల్లబండం. చాలా బాగుంటాయి. సిటీల్లో అవి ఉప్పు కారం పెట్టుకుని తింటారు కదా పెద్ద కాయలు, ఆ కాయ అనమాట అది. ఇదండి మా పొలాన్ని ఇలా శుభ్రం చేసి మీకు మా పొలం చూపిద్దారనుకున్నాం. మొత్తం మా పొలంలో ఏమేం కాయలు ఉన్నాయి, ఏమేం చెట్లు ఉన్నాయో, అవి ఎలా కాస్తాయో అన్నీ చూపించాం. ఆ పక్క ఈ పక్క కూడా మట్టి ఎత్తేసారు. ఆ మట్టి విలువేటో కూడా మీకు చెప్పాం. మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూను. నెక్స్ట్ వీడియో ఏం చేయాలన్నది మీరే చెప్పండి. నీట్గా మీరు చెప్పినట్టు మేము చేసుకుంటాం. మీకు ఒక ప్రశ్న అండి, ఎకరంలో ఎన్ని మొక్కలు ఎడతారో అని అన్నదే మీరు కామెంట్ చేయండి. ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు ఉంటాయి, ఎన్ని మొక్కలు పెట్టవచ్చు అన్నది మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్లు చదివి నేను అప్పుడు చెప్తానండి. మరి ఇంకొక వీడియోలో ఎన్ని మొక్కలు పెట్టాలో, ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు ఉంటాయో నేను చెప్తానండి. అప్పుడు ఒక రైతుగా నాకు తెలుసు, నేను మీరు ఏం చెప్పకూడదు. చెప్తారో మేము విందామనేసి మేము అడుగుతున్నామండి. ఈ ప్రశ్నకు మటుకు మీరు కామెంట్ చేయండి. ఒక